ఇలా మిక్స్ చేసుకున్న దానిలో 1 కప్ వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఆనియన్స్, టమాటోస్, కొంచెం కొత్తిమీర, వేయించుకున్న పల్లీలు, మీ దగ్గర కార్న్ఫ్లెక్స్ లేని యెడల పానీపూరిని కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా లెమన్ జ్యూస్తో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హాట్ చాట్